నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని హనుమాన్ నగర్కు చెందిన మామిడి సంపత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచాన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని నీడ సంస్థ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ ద్వారా తెలుసుకున్న యూట్యూబ్ స్టార్, న్యూ ఇండియా పార్టీ రాష్ట్ర నాయకుడు వేముల అశోక్ కెనడాలో ఉన్న తమ కుమారుడు నిపుణ్ రాజు పుట్టినరోజు సందర్భంగా శనివారం సంపత్ కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, సంపత్ కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకొని నీడ సంస్థ ద్వారా సహాయం అందించామన్నారు. 2 ఆడపిల్లలు ఉన్న ఈ కుటుంబానికి ఇక ముందు కూడా అండగా ఉంటామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్, యూట్యూబ్ కళాకారుడు మేకల శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మామిడి సంపత్ ఇతను దీనగాథ మనందరికీ తెలిసిందే. నీడ సంస్థ ద్వారా ఒకసారి వెలుగులోకి తీసుకొచ్చి అతని కుటుంబానికి హెల్ప్ చేశాం. ముందు కూడా ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా తను మొన్న కాల్ చేశారు. నిత్యావసర వస్తువులు మాకు కావాలి, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే వెంటనే మన ఇక్కడ లోకల్లో ఇండియన్ కూలర్లు ఎక్కడ అంటే అన్న ఇండియన్ కూలర్ షాప్ ఫేమస్, న్యూ ఇండియా కూలరు. సో దాంతోపాటు అమేజింగ్ స్టార్ అనే ఒకటి యూట్యూబ్లో తను చేసుకుంటూ అమేజింగ్ స్టార్ అని ఒక బిరుదాంకితుడు. సో అతి తొందరలోనే చాలా ఎత్తుకు ఎదిగారు. తను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కూడా నీడ స్వచ్ఛంద సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా తన వంతు సహాయం చేస్తూ ప్రతి కార్యక్రమానికి నీడ సంస్థలో ఒక మెంబర్గా ఉంటూ కూడా తను హెల్ప్ చేయడం జరుగుతుంది. తను రాజకీయంగా, తర్వాత సేవాపరంగా, తర్వాత ఈ యొక్క మంచి కళాకారుడిగా, అలాగే ఒక వ్యాపారవేత్తగా తను బ్రాంచులు పెట్టుకుంటూ కూడా అభివృద్ధి చెందుతూ సమాజ సేవ చేద్దామనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు చెప్పిన వెంటనే తన కుమారుడు నిపుణ్ రాజ్ తను కెనడాలో వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి అంగు అరబాటలు పోకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేద్దామని మేము చెప్పిన వెంటనే నీడా స్వచ్ఛంద సంస్థ తరపున 25 కిలోల బియ్యం, వారికి సంబంధించి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. నిజంగా వేముల అశోక్ అన్న గారికి ప్రత్యేకంగా నీడా సంస్థ తరపున, ఈ కుటుంబం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిపుణ్ రాజ్ ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని, నాన్నలాగే సేవా కార్యక్రమాలు మంచి ఉన్నతిలో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.